దేవునికి స్తోత్రము. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని ప్రియబిడ్డలారా, రెండు ప్రియులారా, పరమ కుమారి అయిన తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైన ఏక దేవుని నామంలో మీ అందరినీ జీవమిచ్చే రక్షణనిచ్చే దేవుని వాక్య భాగానికి మీ అందరిని స్వాగతిస్తున్నాను ప్రియులారా. ఈరోజు ఈ సమయము మన ఆత్మల రక్షణకై, మన జీవిత గమ్యము సుగమంగా పోవడానికి పరమ తండ్రిని ఒక్కరోజు మనందరము క్షేమంగా దర్శించడానికి దేవుని వాక్యం సహాయపడుతుంది ప్రియులారా. దేవుని వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా. ఆయనే లోకానికి వచ్చిన దేవుని వెలుగు. అవును ప్రియులారా, పరమ తండ్రి తన ప్రియ కుమారుని ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి పంపినాడు ప్రియులారా. ఆయన యందు విశ్వసించిన ఒక్కరు నశింపక అందరూ నిత్య జీవం పొందాలని ఆయనని అనుగ్రహించాడు ప్రియులారా. ఒక్కడు నశించుట దేవుని చిత్తము కాదు. అవును ప్రియులారా, దేవునికి సహకరిస్తే అంటే ఆయన పంపిన అతనిలో యేసుక్రీస్తునిలో మనం విశ్వసిస్తే దేవుని చిత్తం ఎరుగుతాం ప్రియులారా. ఇలాగే మన జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, వివేచనాన్ని, వివేకము గల హృదయాన్ని, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది సత్యము, ఏది అబద్ధము, ఏది వెలుగు, ఏది చీకటి, ఏది జీవము, ఏది మార్గము, ఏది శుద్ధము, ఏది అశుద్ధము, ఏది నిజమైన వెలుగు, ఏది చీకటి, నిజమైన దేవుడు ఎవరని యేసుక్రీస్తు దేవుని వెలుగైన యేసుక్రీస్తు దగ్గర వస్తే మాత్రం తెలిసింది ప్రియులారా. అలాంటి భాగ్యం, మహదైశ్వర్యం, ఆశీర్వాదం తండ్రి ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరికి మరియు అనేకులకు దయచేయునుగాక. రెండు ప్రియులారా, ఈరోజు ఈ సమయం నన్ను ధ్యానించుకుని దేవుని సర్వశక్తి గల కార్యము చేసే, జీవంత కార్యము చేసే క్రియాత్మకమైన ఇబ్బాయి రెండంచెల ఖడ్గము గల దేవుని వాక్యం ప్రియులారా ధ్యానించుదాం. ఈరోజు ధ్యానించే వాక్య భాగ అంశము నూతన ప్రోత్సాహము. అవును ప్రియులారా, న్యూ ఎన్కరేజ్మెంట్. అవును ప్రియుల, ఈరోజు అందరూ విశ్వాసులకు ఎన్కరేజ్మెంట్ కావాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది తిమోతి పత్రికలో, ఆఖరి రోజులలో, అంతిమ దినాలలో, లాస్ట్ డేస్లో అందరి ప్రేమ చల్లారుతుంది. ప్రియులారా, అందరూ దైవిక స్వభావాన్ని విడిచి లోక స్వభావాన్ని అంటుకుంటారు. ప్రేమ లేని వారై, స్వార్థ ధనాపేక్షలై అనేక రాయబడ్డది ప్రియులారా. తిమోతి పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయంలో మనము కడ వరకు ప్రేమ గల దేవుని, ప్రేమ గల వాక్యంలో, ప్రేమ గల ఆత్మలో, ప్రేమ గల తండ్రి మార్గంలో, సత్యంలో నిలవడానికి నూతన ప్రోత్సాహం అనే ఈ వాక్యం సహాయం చేయునుగాక. రెండు ప్రియులారా, ప్రార్థన చేసుకుని నూతన ప్రోత్సాహం పొందుదాం. పరిశుద్ధాత్మని సహాయం అడుగుదాం. ఈ వాక్యంలో దేవుని వాక్యం మన హృదయంలోన జీవము గల, ప్రేమ గల, స్థిరంగా ఉండే ప్రభు రాకడ వరకు, ప్రభు దగ్గర మనం పోయేంత వరకు దేవుని వాక్యం మనల్ని మంచి త్రోవలో నడిపిస్తుంది. ప్రార్థన నాతో ఏకీభవించి ప్రార్థించండి ప్రియులారా. ప్రభు నూతన హృదయాన్ని, నూతన ఆత్మని, నూతన మనస్సును, ప్రభు నూతన శక్తిని వాక్యం ద్వారా దేవుడు ఇవ్వగలడు. ప్రార్థించేద్దాం. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, ప్రేమగల పరలోకపు తండ్రి, మన సృష్టికర్త, రక్షక, పోషకుడైన దేవా, ఈ వాక్య భాగంలో మీ జీవమిచ్చే, కార్య సాధించగల హృదయ ఆశ, ఆలోచనని వివేచించి శుద్ధీకరించే, ఆరోగ్యాన్నిచ్చే, నూతన జీవ మార్గంలో నడిపే, నూతన ప్రోత్సాహం ఇచ్చే జీవము గల దేవుని, జీవము గల పిల్లలుగా, భక్తులుగా, ప్రజలుగా, స్వాస్థ్యముగా మార్చే నీ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు తండ్రి నూతన ప్రోత్సాహం ఈ వాక్య భాగం నుండి
విని మా అందరికీ దయచేయమని చెప్పే నన్ను నీ సిలువ వెలుగులో దాచాలని, నీ సిలువతో నీడకు, మీ సిలువ నీడలో మమ్మల్ని చేర్చాలని, మా దేహ ఆత్మ ప్రాణాలకు పరలోక విశ్రాంతి అనుగ్రహించమని, ఇలాగే మీ పిల్లలైన ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ప్రతి అంధకారము, అజ్ఞానము, అనారోగ్యము, చింత మరియు పోరాటాలు, భయము, మరణము, అవిశ్వాసము, అజ్ఞానం, అసంతోషము తొలగించి మీ దైవశాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుని, నీ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుని, మరియు నీ శక్తిని అనుభవంతో పొందుకునే భాగ్యం దయచేయమని, ఇలాగ చేసి మీ ప్రియ పిల్లలందరికీ పెద్ద అనుగ్రహం అనుగ్రహించమని, సాతాను మీద, ఆయన దూతల మీద మనకు అధికారం ఇవ్వమని, శాంతిదాతుడా శీఘ్రముగా మీ పిల్లల కాళ్ళ క్రింద సాతానుని చితక దొక్కుతావని నమ్ముతూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. మీకే స్తోత్రం, మహిమ, ఘనత చలునుగాక. ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్ ఫాదర్ వి ప్రే, ఆల్మైటీ గాడ్. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్. అవును ప్రియులారా, నూతన ప్రోత్సాహం. దేవుడు వాక్యమైన ప్రియులారా, వాక్యం ప్రోత్సహిస్తుంది. వాక్యము మనతో మాట్లాడుతుంది. మాట్లాడే దేవుడు ఎవరైనా ఉంటే యేసుక్రీస్తు మాత్రం ప్రియులారా. అవును, జీవమిచ్చే వాక్యం. ఈ లోకంలో ఎన్నో పుస్తకాలు ఉన్న ప్రియులారా, అవి మాట్లాడవు. ఏదేదో విషయము చెబుతుంది శారీరకంగా. కానీ ఈ దైవ గ్రంథం మాత్రం నిజంగా నీ ఆత్మతో సూటిగా మాట్లాడుతుంది. నీ ఆత్మలో, దేహంలో, మనసులో ఉన్న చీకటిని, బలహీనతని చూపించి దాని నుంచి బయటికి వచ్చే మార్గం చూపిస్తుంది. నీవు అనుసరిస్తే బయటికి రాగలవు. శాశ్వతమైన జీవితం ఉంది, దానిలో ప్రవేశించగలవు. అవును ప్రియులారా, అలాంటి భాగ్యం ప్రభు వాక్యం ఇస్తుంది. నూతన ప్రోత్సాహం అనే వాక్య భాగం ధ్యానించడం మొదట ఒక దైవిక ఆత్మ వాక్యానుసారంగా పాట పాడదాం ప్రియులారా. నూతన యెరూషలేము, నూతన యెరూషలేము. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం చదువుతాం ప్రియులారా. ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 1 to 26th వర్డ్ వరకు ఉంటుంది. దేవుని పట్టణం గురించి మనం పొందబోయే నూతన యెరూషలేం అంటే దేవుని పట్టణం, దేవుని పిల్లల నివాసం దేవునితో ప్రియులారా. అది వధువు వలె అలంకరించబడిందంట ప్రియులారా. ప్రభు వరుడు, మనం అందరము వధువుగా ప్రభుని ఒకరోజు కలవబోతున్నాం. అలాంటి పరిశుద్ధాత్మ కార్యం, సత్య కార్యం, శాశ్వత సంతోషగల కార్యము మనందరిలో ప్రభు జరిగించునుగాక. ఆమెన్. ఈ పాటతో నాతో పాడండి ప్రియులారా. నూతనంగా మనం కూడా స్వర్గం నుంచి దిగి వచ్చుచున్న, ఆ దేవుని వద్ద నుండి దిగి వస్తున్న ఆ పరమ ఆనంద నూతన యెరూషలేం పట్టణాన్ని చేరుదాం ప్రియులారా. పెండి కుమార్తె వలె మహిమతో నిండి, ప్రభు మహిమతో నిండి చేరుదాం. పాట. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరించబడి ఉన్నది. హల్లెలూయా. రండి ప్రియులారా, నాతో ఏకీభవించి పాడండి. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి
నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప శక్యము కానిదియే. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప శక్యము కానిదియే. బహుసహస్రములా సూర్యుని కంటే, బహుసహస్రములా సూర్యుని కంటే ప్రజ్వలించుచున్నది, మహిమ వలె సూర్యుని వలె ప్రజ్వలించుచున్నది. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. పరిపూర్ణమైన సౌందర్యమును పృథ్వీకి ఆనందముగాను, పరిపూర్ణమైన సౌందర్యమును పృథ్వీకి ఆనందముగాను. భూరాజులందరూ మహిమా తెచ్చడి, భూరాజులందరూ మహిమా తెచ్చడి, మహిమ గల నగరము ఇదియే. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. దగదగ మెరియు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు, దగదగ మెరియు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు. నీతిమంతులే సూర్యుని వలెను, నీతిమంతులే సూర్యుని వలెను నిత్య నిత్యముగా ప్రకాశించుచుందురు. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. అవును ప్రియులారా, నూతన యెరూషలేం దిగి వస్తున్నది తండ్రి యొద్ద నుండి మహిమతో నిండి. స్వర్గమందున దేవుని యొద్ద నుండి దిగి వస్తుంది ప్రియులారా. మనము పరలోకం చేరినప్పుడు ఇంకా ఉన్నతమైన స్థలము నుండి ఆ పట్టణం దిగి వస్తుంది అని యోహాను దర్శనంలో, ప్రకటన గ్రంథ దర్శనంలో 21వ అధ్యాయంలో రాయించినారు ప్రియులారా. శోభ కలిగింది ఆ దివ్య నగరము, వర్ణింప శక్యము కానిది ఆ దివ్య నగరము. బహు సహస్రములు సూర్యుని కంటే ఎక్కువగా ప్రజ్వలించుచున్నది ఆ నగరం ప్రియులారా. యెరూషలేం నగరం పరిపూర్ణమైన సౌందర్యం పొంది ఉన్నది, పృథ్వీకి ఆనందముగానున్నది. భూరాజులందరూ మహిమ తీసుకుని పోవు మహిమ గల నగరము అది ప్రియులారా. దగదగ మెరియు సూర్యకాంతం వలె జ్వలించుచున్నది ఆ దైవ నగరం. నీతివంతులే సూర్యుని వలె నిత్య నిత్యముగా ఆ యెరూషలేం పట్టణంలో చేరి ప్రకాశిస్తారు ప్రియులారా. అలాంటి నీతివంతులుగా సూర్యుని వలె నిత్య నిత్యం ప్రకాశించుటకు ఆ యెరూషలేం పట్టణానికి మనందరినీ ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఈ లోక సమస్త మానవాళిని ప్రభు చేర్చునుగాక. అలాంటి విశ్వాసం సువార్త భూమి అంతటా వ్యాపించునుగాక. అన్ని జనాంగంలో తండ్రి ఎక్కువ ఘనత మహిమ పొందునుగాక. అవును ప్రియులారా, అలాంటి భాగ్యము ఈ వాక్యం ద్వారా, పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం ద్వారా ఈ లోకానికి కలుగునుగాక, కలుగుతుంది యేసు నామములో ఆమేన్. రండి ప్రియులారా, ఈ క్షణము మనం ధ్యానించే దేవుని వాక్య భాగాంశము
నూతన ప్రోత్సాహము, న్యూ ఎన్కరేజ్మెంట్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి, జీవము గల గ్రంథం, మాట్లాడే గ్రంథం నుండి తెస్సలోనిక 1వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనం వరకు ప్రియులారా. 1 Thessalonians chapter 5 verse 10th to 11th word. ఇక్కడ చదివితే మనము మేలుకొని ఉన్నను నిద్రపోచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ప్రియులారా, పౌలు చెప్తున్నారు తెస్సలోనికలో ఉన్న సభ విశ్వాసులకు, మనము మేలుకొని ఉన్నను అంటే విశ్వాసంలో ఉన్నను, నిద్రపోచున్నను అంటే ఈ లోక విశ్వాస యాత్ర ముగించి ఆయుస్సు ముగించినను, యేసుక్రీస్తుతో కూడా జీవించు నిమిత్తము జీవిస్తామనే విశ్వాసంతో జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. యేసుక్రీస్తు మన కొరకు ఎందుకు మృతి చెందినాడంటే, మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోతున్నాను, యేసుక్రీస్తుతో జీవించుట కొరకే మన కోసం ఆయన మృతి పొందాడు ప్రియులారా. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయడి. కాబట్టి అంటే ప్రభు మన కోసం మృతి చెందినాడు కాబట్టి, ఆయన కోసం మనం మేలుకుని ఉన్నాము కాబట్టి, నిద్రపోతూ కూడా ఆయనతో కూడా జీవిస్తామని విశ్వాసం గలవారై ఉంటూ, మరియు ఇప్పుడు చేయుచున్న ప్రకారమే ఒకరినొకరు ముందర కూడా ఎల్లకాలం అంటే ప్రభు దగ్గర వెళ్ళే వరకు ఒకరినొకరు క్షేమాభివృద్ధి కోసం, ఆదరణ కోసం ఇలాగ చేయండి అని ప్రభు చెప్తున్నాడు ప్రియులారా. అలాంటి భాగ్యము ఈ వాక్యం ద్వారా మనకు దొరుకుతుంది. అవును ప్రియులారా, యేసుక్రీస్తు మరణము ద్వారా మనం ఆదరించబడ్డాం. యేసుక్రీస్తు మరణం నుంచి తిరిగి లేచినందుకు మనం క్షేమాభివృద్ధి పొందుతాం ప్రియులారా. అవును, అలాంటి ఆదరణ, క్షేమాభివృద్ధి యేసుని విశ్వసించిన ప్రతి ఒక్క దేవుని కుమార్తెకు, సేవకులకు, సేవకీలకు దొరుకుతుంది ప్రియులారా. దేవ వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా. రెండు ప్రియులారా, నూతన ప్రోత్సాహం, న్యూ ఎన్కరేజ్మెంట్. దీని ఇంకా వివరణ చూసినట్లయితే, యవ్వనులకే కానీ వృద్ధులకే కానీ ప్రోత్సాహం అవసరం ప్రియులారా. యవ్వనులకి, వృద్ధులకు ప్రోత్సాహం అవసరం. ఎందుకంటే ప్రోత్సాహం ఉంటే చక్కని కార్యాచరణతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించగలం కదా. అవును, ఒకరినొకరు ఉత్సాహపరుచుకుంటూ అభివృద్ధి సాధించాలని క్రీస్తు ప్రభు తన శిష్యులతో ఉన్నప్పుడు వారిని ప్రోత్సాహపరిచాడు ప్రియులారా. అవును, తాను మరణించి పునరుత్థానుడైన పిమ్మట కూడా వారికి ప్రత్యక్షమై మరింత ప్రోత్సాహపరిచాడు. తాను పరలోక చేరినప్పుడు వేరొక సలహాదారుడు అంటే పరలోక పోయి అంటే ప్రభు పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు శిష్యులతో కనబడి వారికి పునరుత్థానుడైనానని చూపించుకుని దేవుని ఆజ్ఞను వారికి చెప్పి, నేను చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించడానికి బోధించండి, మరియు నన్ను విశ్వసించే వారికి దీక్షా స్నానం ఇవ్వండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో విశ్వసించేవారు రక్షణ పొందుతారు, విశ్వసించలేని వారు శిక్షకు అర్హులవుతారు, దండనకు. మా పిల్లలు తీర్పు అవుతుంది. దేహంలో చేసిన ప్రతి మంచి చెడును బట్టి యేసుని విశ్వసిస్తే మంచి చెడుల తీర్పు నుండి బయటపడతాం పిల్లలు. ఎందుకంటే మన మంచి చెడు మనల్ని పరలోకం చేర్చదు. మన నీతి దేవుని ముందర మురికి బట్ట వంటిది. దాని కొరకే యేసయ్య తన నీతి గల రక్తాన్ని చిందించి దాని యందు విశ్వసించి ప్రతి ఒక్కరి జీవితాన్ని నీతిగల జీవితంగా మార్చాడు ప్రియులారా. మరియు ఆయన యందు ఆఖరి వరకు విశ్వాస మార్గంలో
జీవ మార్గములు, పరిశుద్ధ మార్గంలో సాక్షి జీవితంలో జీవిస్తే పరిశుద్ధులుగా తీర్చుతాడు. దేవుని కుమార్తెలుగా, దాసుడిగా ప్రియులారా. ఇలాగే ప్రభు పరలోకం పోయి 40 రోజులు పునరుత్థాన సమాధి నుంచి లేచిన తర్వాత 40 రోజులు పరలోకం తండ్రి దగ్గర చేరి, తండ్రి నుండి తండ్రి యేసుక్రీస్తు తన ప్రియ కుమార్ నామములో వాగ్దానం చేసిన దైవ శక్తిని, దైవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను వారికి ప్రోత్సాహ నిమిత్తం పంపాడు ప్రియులారా. ఇప్పటికీ ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా, తన వాక్యం ద్వారా మనల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు ప్రియులారా. ఇలాగనే కదా మనం ఆత్మీయంగా మనము విశ్వాసం జీవితంలో ప్రయాణిస్తున్నది ప్రియులారా. మన నుండి ప్రభువు దూరమయ్యాడనే భావన మనకు అప్పుడప్పుడు కలుగుతుంటుంది. తగిన సమయంలో మనకు ప్రోత్సాహం లభించకపోతే ఆయనకు తెలుసు ఏమని, ఏ సమయంలో ఎంతవరకు మనల్ని ప్రోత్సాహపరచాలో ఆ విధంగానే ఆయన మన ఎడల నమ్మకాన్ని వృద్ధి చేస్తున్నాడు దేవుని ప్రియ కుమార్తెలా. అవును, ప్రభు నమ్మకస్తుడు. మనల్ని కార్య సాధించేవాడు ప్రభువే. ఆయన కార్యం ప్రారంభించినవాడు కార్యము సమాప్తి చేస్తాడు. ఆది అంతము, మొదటివాడు కడపటివాడు ప్రియులారా. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రభు నామాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందుతారు ప్రియులారా. ప్రభు నామం అంటే యేసయ్య అంటే ఆయన తన జనులను వారి పాపాల నుండి రక్షిస్తాడు ప్రియులారా. యేసు నామమునికి స్వర్గం, పరలోకమందున్న, భూమి అందున్న, పాతాళమందున్న సమస్త జీవరాశులు, సమస్త శక్తులు, అధికారులు, ప్రధానులు మోకరిస్తారు ప్రియులారా. యేసుక్రీస్తు నామములో తండ్రి యేసుక్రీస్తులో అవతరించి నివసిస్తున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఇలాగే మన ప్రభు మన నుండి దూరమయ్యాడనే భావన మనకు అప్పుడప్పుడు కలుగుతుంటుంది. తగిన సమయంలో మనకు ప్రోత్సాహం లభించకపోతే ఆయనకు తెలుసు ఏ సమయంలో ఎంతవరకు మనల్ని ప్రోత్సాహపరచాలో. ఆ విధంగానే ఆయన మన ఎడల మన నమ్మకాన్ని వృద్ధి చేస్తూనే ఉంటాడు ప్రభు. సమస్త విషయాలలో, అనగా మనకు ఇబ్బంది కలిగించే మాటలలోనూ, హాని కలిగించే అవమానాలలోనూ, ఆనందం కలిగించే విషయాలలోనూ, ఇలాంటి బాధలు, దుఃఖంలో కూడా మనం ప్రభువును దర్శించగలగాలి ప్రియులారా. అవును, దర్శిస్తాం. విశ్వాసం ఉంటే మీరు దేవుని మహిమ చూస్తారన్న ప్రభు మార్తతో చెప్పినారు పిల్లలు. అవును, మనం విశ్వాసం పుట్టించి విశ్వాసము కడవరకు మనం తీసుకుని పోయి ప్రభు మనకున్నారు పిల్లలు. దానికోసం దుఃఖంలో కూడా మనం ప్రభువును దర్శించగలగాలి వాక్యము ద్వారా. అవును, ఆయన ఉనికిని గుర్తించాలి. ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, నిరీక్షించే జీవితంలో. అవును, నీవు ప్రార్థించేటప్పుడు నీ ఏకాంతము గల రూమ్కి పో. కోణాలు అంటే నీ రూమ్లో వాకిలి అంటే డోర్ వేసుకుని నీ అంతరంగంలో తండ్రికి ప్రార్థన చేయి. అంతరంగంలో ఉండిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని యేసయ్య చెప్పినారు పిల్లల. మాథ్యూ 6:6 అలాగే మనం ప్రభువుని దర్శించగలగాలి. ప్రభు తన ఉనికిని మనకి చూపిస్తాడు. దర్శనం ద్వారా, వాక్యములు సూటిగా మాట్లాడతాడు, లేకుంటే బైబిల్ వాక్యం ద్వారా, కళల ద్వారా, లేకుంటే దేవుని సేవకుల ద్వారా, అంటే నిజమైన సేవకుల ద్వారా, యేసయ్యలాగా జీవించాలనుకునే సేవకుల ద్వారా. అందరు సేవకులు కాదు ప్రియులారా, గుర్తించాలి. ఇది దేవుని వాక్యము. చదువుతూ దేవుని ఆత్మ మిమ్మల్ని దర్శిస్తే గుర్తించడానికి సాధ్యమవుతుంది, లేకుంటే లేదు ప్రియులారా. నిజమైన ప్రేమతో యేసయ్యను ప్రేమిస్తారో వారికి చెప్తాడు ఎవరు నిజమైన సేవకులు, ఎవరు కాదు,
ఎవరు పరలోకానికి చేరగలరు? ఆఖరికి ఎవరు మధ్యలో విడవబడగలరు? అలాంటి వారి జీవిత ఫలాన్ని చూపిస్తాడు ప్రియులారా. చెట్టు మంచిదైతే మంచి ఫలం ఇస్తుంది. చెట్టు చెడ్డదైతే చెడ్డ ఫలం ఇస్తుంది ప్రియులారా. ఫలంతోనే చెట్టును గుర్తించాలి అని ప్రభు యేసయ్య చెప్పినాడు. మాథ్యూ గాస్పెల్ 7th chapter. మనము చెట్టుని గుర్తించగల ఫలాన్ని గుర్తించాలి మనం మన జీవితంలో, బైబిల్ వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. ప్రియులారా, ఇలాగే మనము కీడు కలిగించే కార్యాలేవి ఆయన వలనైనవి కాకపోయినవు, అంటే కీడు కలిగించినవి దేవుని వలన అయ్యలేదు ప్రియులారా. అయితే మరి కొన్నిసార్లు కీడు కలిగితే మరి, అంటే కీడంటే మనం అనుకునే రీతిగా జరగదు. దేవుడు మన జీవితాల్లో వాటిని కొన్నిసార్లు అనుమతిస్తాడు. తగిన కారణం ఉన్నది గనుక అది మన మేలు కోసమే జరుగుతుంది అని మనం పవిత్ర గ్రంథం నుండి ప్రభు మాట్లాడతారు ప్రియులారా. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, రోమన్స్ చాప్టర్ 8 verse 28 చూస్తాం. దావీదుకు కూడా భగ్న హృదయం ఆ సంఘటన ఏర్పడింది. సమస్తము పోగొట్టుకున్నాడు, తగిన సలహాదారులు లభించలేదు. అప్పుడు అతడు ఏం చేశాడో తెలుసా? ప్రభువులో తనను తాను బలపరుచుకున్నాడు. ప్రియులారా, 1 సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. 1 Samuel chapter 30 verse 6th word. ఇలాగే కనుక దేవుని వాక్యం ద్వారా ప్రోత్సాహము పొందాలి ప్రియులారా. ఈ కార్యము మనందరి వలన అవుతుంది దేవుని వాక్యం ద్వారా. ప్రియులారా, మరియు రాజుల 1వ గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు అంటున్నాడు ప్రియులారా, మీకు కలిగిన సమస్తమును నా వలనే కలిగినది. 1 Kings chapter 12 verse 24th word. మీకు కలిగిన సమస్తము నా వలననే కలిగినదని నా దక్షిణాస్తంతో మిమ్మల్ని లేవనెత్తుతాను అని ప్రభు చెప్తున్నాడు ప్రియులారా. యెషయా ప్రవక్త గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనంలో, ఇది యెషయా ప్రవాది గ్రంథము, ప్రాఫెట్ ఐజాయా చాప్టర్ 43 verse 10th word. ప్రభు చెప్తున్నారు ఇక్కడ, మరియు మిమ్మును ముట్టినవాడు, నా కన్నుగుడ్డును ముట్టినవాడు. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం ప్రియులారా. మిమ్మును ముట్టినవాడు అంటే యేసయ్యను శాశ్వత ప్రేమతో ప్రేమించేవారు, నిజమైన ప్రేమతో ప్రేమించేవాడు, పూర్ణ హృదయంతో, సమర్పణతో, త్యాగంతో, నీతితో, పరిశుద్ధతో మంచి దేవుడు మంచి చేస్తాడని, మంచివారు కావాలా కాబట్టి మంచి దేవుని నమ్మినాను, మంచి లోకానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో నమ్మిన వారి గురించి ప్రభు చెప్తారు ప్రియులారా. నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినట్టు అని. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. ప్రొఫెట్ జకర్యా చాప్టర్ 2 verse 8th word. మరియు నీవు నా దృష్టికి ప్రియుడవు అంటున్నాడు ప్రియులారా. యెషయా ప్రవక్త గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనము. ప్రాఫెట్ ఐజాయా చాప్టర్ 43 verse 4th word. నీవు నా దృష్టికి ప్రియుడవు. మనం చెప్తుంటాం ప్రియులారా, వాక్యం ప్రారంభమైనప్పుడు దేవునికి స్తోత్రమని, దేవునికి అమూల్యమైన, ఘనమైన, అతి ప్రియులైన బిడ్డలారని ఇదే వాడు ప్రియులారా. యెషయా ప్రవక్త గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. నీవు దేవుని దృష్టికి ప్రియుడవు, ప్రియురాలు, ప్రియ బిడ్డవు, దేవుని పిల్లలారా అను. ఆ సమస్త ఆత్మలను సృజించిన పరమ ఆత్మ ఆయనే. ఆయనలో ఆనందం ఉంది ప్రియులారా, ఆయనలో విడుదల ఉంది, ఆయనలో వెలుగుంది. అన్ని సుఖాలకు, సంతోషానికి మూలభూతుడు ఆయన ప్రియులారా. ఆయనలో ఇంకెంత ఆనందం ఉంది, ఇంకెంత శాంతి ఉంది, ఇంకెంత విడుదల, జయము, విస్తారమైన మరియు ప్రేమ ప్రియులారా, జీవము.
అలాంటి ప్రభు మనకున్నారు. అట్టి ప్రోత్సాహం ఇచ్చిన ప్రభువుకు